తెలుగు భాషా ఏకతా సంఘర్ష సమితి వారి తరపున నీలం నగర్లోని మాతా దుర్గాదేవి మంగళ్ కార్యాలయంలో సెప్టెంబర్ 20వ తేదీన మహామేళవింపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం డాక్టర్ గోవర్ధన్ సున్సు వీరి నేతృత్వంలో చేశారు. ఈ మేళాలో అధ్యక్షులు శ్రీనివాస్ సంఘ వీరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం యొక్క ప్రారంభోత్సవం జరిగింది. ఈ సమయంలో ప్రముఖులుగా మాజీ నగర సేవక్ శ్రీనివాస్ కర్లి, మాజీ నగర సేవిక సుజాత అకిన్, మాజీ నగర సేవిక వరలక్ష్మి పురుడ్, వెంకటేష్ రత్స, తిప్పన్న గణేరి, ఉపాధ్యక్షులు దేవిదాస్ గుండేటి, సహకార్యాధ్యక్షులు అంబదాస్ దేవరే, సహ సెక్రటరీ నాగప్ప కామూర్తి, ఉపాధ్యక్షులు హనుమంతు సాయిబోడు, కార్యాధ్యక్షులు రాములు పోతు, శంకర్ దేవరకొండ, శారదా గుండేటి, రాజు జంపాల్, భాస్కర్ తమ్నూర్ మొదలగు వారు హాజరైనారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాస్ సంఘ వీరు మాట్లాడుతూ, నీలం నగర్లో ఎంతోమంది తల్లులు చాలా కష్టపడుతున్నారు. వారి పిల్లలను చదివించడానికి నానా యాతనలు పడుతున్నారు. వారి ముందు చాలా సంకటాలు ఉన్నాయి. పిల్లలను చదివించాలి అని అనిపిస్తుంది, కానీ వారి పరిస్థితి చాలా కష్టప్రదంగా ఉంది. అయితే ఇలాంటి తల్లుల వెనకాల మేము నిలబడి వారికి మద్దతును అందిస్తాం, వారికి సహకరిస్తాం అంటూ వారు తెలియజేశారు. కలిసేది కారణం మన ఆడవాళ్ళ అన్నే కింద మన ఇంట్లో ఉన్న దుఃఖం, మన గడప బయట ఉన్న దుఃఖం, మన పిల్లలు పని కాడవతలు, మన ఇంట్లో పని కాడవతలు, చెప్పలేనని ఎన్నో దుఃఖాలున్నాయి. కానీ ఈ దుఃఖం కోసం ఎవరెవరకు ఏమేమి దుఃఖం ఉన్నది, ఏమేమి అర్చన్నది అని దానికోసం మేము ఏం చేస్తే అది మంచిగా అవుతుంది. మాకు మేమే మార్గదర్శనం ఇవ్వాలి. ఇప్పుడు ఈడ కూర్చున్న అందరిలో పట్ల ఎవరికి ఏమేమి మన దుఃఖం ఉన్నది, ఏ దుఃఖాలతో మనం దీని భోగాయిస్తున్నాము, దానికి ఏం మార్గం వేస్తే బయట వెళ్తాము మనం మార్గొచ్చింది. కానీ ఖర దుఃఖం మీకున్నది, మీ కల్చర్ ఏమో మీకే యొక్క మేమేం చేస్తే అది సుధరిస్తుంది. దాని గురించి మీరు మాకు మార్గదర్శనం చేయాలి. ఇప్పుడు కుటుంబంలో దాంట్లో ఎవరైనా మాట్లాడాలనుకుంటే లేచి మాట్లాడాలి అని మాకు చెప్పాలి. దాని మీద మేము పనిచేసాము. అన్నిటికన్నా మాత్రం మీ మార్గదర్శనం మాకు చాలా జరుగుతున్నది. దానికి మీరు ఇప్పుడు ఎవరు ఏమేమి ప్రశ్న ఉపస్థితి చేస్తారో వచ్చి ఈ అందరి ఎదురుగా ఏమేమి అర్చనలు ఉన్నాయి, ఏం చేస్తే మనం సుందరేశ్వరి చెప్పాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సమయంలో డాక్టర్ గోవర్ధన్ సున్సు వీరు కూడా తమ మనోభావాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సతీష్ దాసరి, శారదా గుండేటి, సవితా గాదాస్, విష్ణు గుండేటి, తిమ్మప్ప మాదుగుండి, సతీష్ గోరంట్ల, సోమనాథ్ కన్కి, దామోదర్ ఎల్ది, నాగనాథ్ సంఘ మొదలగు వారు కృషి చేశారు. బాలాజీ శ్రీచిప్ప వీరు సూత్రాలు చేపట్టగా, తిప్పన్న గణేరి వీరు కృతజ్ఞతలు తెలిపారు. మన తెలుగు భాషకి చాలా జాగ్రత్త మనం వెనుకబడ్డాము. ఇప్పుడు మహానగరపాలిక, జిల్లా పరిషత్ నేను చూస్తాను, అన్ని భాషికోళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు. మన తెలుగు భాషికోళ్ళు లేదు. దాని గురించి చిన్న చిన్న పనిలకు మనకు క్షణా రాంగ్ పెట్టాలి పడుతుంది. మనం చేసమే బిడ్డ పని, మన దివసభర పని చేయండి, మనకు నడవది, మన ఇల్లు నడవది. ఆడపోయి ఆగాలంటే యాస్ట్ వచ్చి కొన్ని యోజనలు కూడా ఇంత మంచి మంచివి అవి మన దగ్గర తెలివై కూడా. ఇప్పుడు కొన్ని క్షణ మహిళా మండలిని వాళ్ళు సార్ చెప్పేలాగా చిన్న చిన్న పని చేసి సర్కార్కి అమ్ముతారు, సర్కార్ వాళ్ళకి అమ్మి పైసలు ఇస్తారు. అట్లా క్షణ యోజనలు కానీ మనకి ఎక్కడి లేదు. ఎందుకంటే మనం బిడినే మనది దునియా ఉన్నది, కీవా శిలాయి కామగారది మన దునియా ఉన్నది. ఈ మంచి విషయం నాకు చెప్పేది ఉన్నది, మనది ఒక మహిళా మండలి లాగా ఒక సంస్థ ఉండాలి. ఆడ మనం మనసుతో చెప్పాలి మన సమస్యలని.